హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ టు బ్లైండ్ ఎంప్లాయీస్ యూనియన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ను మొబైల్ ద్వారా ఏ విధంగా ఫిలప్ చేయాలనేది నీకు చూపిస్తాను. దానికంటే ముందు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిలప్ చేయాలంటే ముందుగా మనం ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ కొరకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని కొరకు నేను ఒక వీడియో చేశాను, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది ఆ వీడియోలో చూపించాను. ఆ వీడియో ఒక లింక్ను కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని వీక్షించవచ్చు. అలాగే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ ఎగ్జామ్స్ వాటి యొక్క పేపర్ కోడ్స్ ఏంటి అనేది నేను మరో వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని నేరుగా మీరు వీక్షించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డిపార్ట్మెంటల్ టెస్ట్ను ఏ విధంగా మొబైల్ ద్వారా అప్లికేషన్ ఫిలప్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. మీరు ఫాలో అవ్వి మీ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. మన డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించిన పేజీ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నాను కాబట్టి ఈ పేజీకి డైరెక్ట్గా వచ్చాను. మీరు కూడా ఈ పేజీకి రావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ పేజీ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు నేరుగా ఈ పేజీకి వస్తారు. సో ఇక్కడ నా డీటెయిల్స్ కొన్ని అడుగుతున్నారు. ఇక్కడ నేను ఒకసారి మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టీ ఫర్ తెలంగాణ, డి ఫర్ డిపార్ట్మెంటల్, ఈ ఫర్ ఎగ్జామ్, టీడీఈ రిఫరెన్స్ ఐడిని ఫస్ట్ అడుగుతున్నారు. ఇక్కడ మన టీడీఈ రిజిస్ట్రేషన్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నా యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, నా యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అలాగే నా యొక్క మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కొడితే నాకు ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఈ ఫామ్లో నా యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఫిల్ అయినది నేను ఒకసారి స్పీడ్గా చూపిస్తాను. డిపార్ట్మెంట్ డీటెయిల్స్ నేను స్పీడ్గా లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తాను. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్లికెంట్ టైప్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, పర్సనల్ డీటెయిల్స్ ఎంప్లాయ్ ఐడి. ఓకే, ఇది నా ఎంప్లాయ్ ఐడి. నేమ్ నా పేరు. ఓకే, ఇది ఫాదర్ నేమ్. ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, వర్కింగ్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, పోస్ట్ ఎస్జిటి, అడ్రస్, స్కూల్ అడ్రస్, ప్లేస్, సిటీ, వర్కింగ్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. చూడండి ఫ్రెండ్స్, మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ డీటెయిల్స్, మనం డిబార్ అయినామా లేదా అని ఇక్కడ ఒక అడుగుతున్నారు. ఇక్కడ నేను నోట్ అని పెట్టాను. హ్యావ్ యూ బీన్ డిబార్డ్ ఎర్లియర్ అంటే ఇక నేను డిబార్ కాలేదు కాబట్టి నో పెట్టాను. సో నో అని టిక్ చేశాను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డూ యూ నీడ్ ఏ స్క్రైబ్? ఇక్కడ చూడండి, డూ యూ నీడ్ ఏ స్క్రైబ్. ఇక్కడ మీకు స్క్రైబ్ కావాలా అని అడుగుతుంది. ఇక్కడ నేను ఎస్ అని టిక్ చేశాను.
Totally blind. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ టోటల్ బ్లైండ్ మీద మనం టిక్ చేయాలి. మనం టోటల్ బ్లైండ్ కాబట్టి టోటల్ బ్లైండ్ మీద టిక్ చేయాలి. Note 1. Applicants who are totally blind will be provided a scribe to write the examination, and 20 minutes extra time is permitted to them per hour. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ 1 ఏమిచ్చిందంటే ప్రతి గంటకు 10 నిమిషాలు చొప్పున మనకు స్క్రైబ్ తీసుకుంటాం కాబట్టి మనకి ఎక్స్ట్రా టైం అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా ఇక్కడ నోట్ 1 ఇచ్చారు. Percentage of disability. పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ Asterisk, colon, collapsed, above 70, pop-up button. సో ఇక్కడ క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ వచ్చినాయి. మనకి నాకున్న పర్సంటేజ్ 100% కాబట్టి ఇక్కడ అబోవ్ 70 ఆప్షన్ ఉంది, దాన్ని టిక్ చేశాను. Proof of the document. ప్రూఫ్ ఆఫ్ ది డాక్యుమెంట్. Asterisk, colon, choose file, button. ఇక్కడ చూజ్ ఫైల్ ఉంది కదా, ఈ చూజ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనం మన ఫోన్లో ఏదైతే మన యొక్క సదరం సర్టిఫికేట్ స్కాన్ చేసి పెట్టుకోవాలి కదా, ఆ పెట్టుకున్న దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సదరం సర్టిఫికేట్ కనుక స్కాన్ చేసుకొని 50 KB లోపల ఉండేటట్లు చూసుకోవాలి. అది కూడా PDF ఫార్మేట్లో ఉండాలి. ముందే అది స్కాన్ చేసుకొని మీ యొక్క ఫోన్లో ఉంచుకోండి. ఇక్కడ చూజ్ ఫైల్ మీద క్లిక్ చేసేగానే మీకు మీ ఫైల్ అనేది అక్కడ చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ Upload button. ఈ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. View upload document. Link. ఇక్కడ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కూడా ఒకసారి చూడొచ్చు. నోట్ Please upload medical certificate document. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ ఇచ్చి ప్లీజ్ అప్లోడ్ మెడికల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్. Not checked. Tick box. Orthopedically challenged. Both upper limbs are non-functional. సో ఇది OH వాళ్ళకి సంబంధించింది, ఇది మనకు సంబంధించింది కాదు. Note 2. Scribe, photograph and signature. ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం వన్ టైం రిజిస్ట్రేషన్లో మన ఫోటో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ వచ్చేస్తుంది. Applicant, image size, continue, button. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేశాను. ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నాకు ఒక పేజ్ ఓపెన్ అయింది. ఈ పేజీలో మనం ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమేమి అడుగుతున్నది ఒకసారి మీకు నేను చూపిస్తాను. Continue. Collapsed. Test papers appearing for. చూడండి ఫ్రెండ్స్, పేపర్స్ అపియరింగ్ ఫర్ అంటే మనం ఏ ఎగ్జామ్ రాయడానికి మనం అప్లై చేస్తున్నాం అని అక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ నేమ్స్. Collapsed. Accounts test for executive officers 141. Pop-up button. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 141. ఈ పేపర్ కోడ్ 141. నేను ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్. Checked. 141. The accounts test for executive officers with books 17/8/2020 10 a.m. to 12:00 noon. Tick box. ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేస్తే ఇక్కడ పేపర్ కోడ్ 141, టైం 17 August 2020 10 AM to 12 AM విత్ బుక్స్. ఈ ఎగ్జామ్ అనేది విత్ బుక్స్ తోటి మనం ఎగ్జామ్కి రాయాల్సి ఉంటుంది. నేను టిక్ చేశాను. Divisional test. ఇక్కడ కొన్ని కండిషన్స్ అడుగుతుంది. డివిజనల్ టెస్ట్. Are you applying for divisional test? Papers greater than 30, 63, 81,113,138. మీరు ఈ డివిజనల్ టెస్ట్కి అప్లై చేస్తున్నారా అని అడుగుతుంది. Not selected. Yes. Radio button. Selected. No. Radio button. సో నో మీద టిక్ చేశాను. ఆ తర్వాత Criminal judicial test. క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్. Are you applying for criminal judicial test? Papers greater than 98,108,127,136. ఈ యొక్క క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్ పేపర్ కోడ్స్ అవి. వీటి కోసం మీరు అప్లై చేస్తున్నారా అని అడుగుతున్నారు. Not selected. Yes. Selected. No. Radio button. సో ఇక్కడ నో కొట్టాను, ఎందుకంటే నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను నో కొట్టాను. సో డివిజనల్ టెస్ట్, క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్ ఈ రెండు మనకు అవసరం లేదు కాబట్టి నేను నో టిక్ చేశాను. ఇక్కడ నోట్ ఇచ్చాడు ఒకటి. After selecting the papers in the test, you need to click on that button mentioned below so that the papers and test will be added to the table. Only papers displayed in the below table will be considered. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నవి ఏవైతే ఉంటాయో వాటికి మనం కింద యాడ్ అనే బటన్ ఉంటుందంట. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పేపర్స్ అన్నీ కూడా కింద టేబుల్లో డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన టేబుల్స్ ఏవైతే పేపర్ ఎగ్జామ్స్ కోడ్స్ ఉంటాయో వాటికి మాత్రమే మనం ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ఈ TSC PSC వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టుగా ఇక్కడ నోట్ ఇచ్చాడు. సో ఇక్కడ నేను యాడ్ బటన్ ప్రెస్ చేస్తా.
యాడ్ బటన్ ప్రెస్ చేస్తే నేను ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా ఆ బటన్స్ అన్నీ ఈ కింద టేబుల్లో అవి ఫిలప్ అవుతాయి. సో నేను ఆల్రెడీ ఒక 2 రకాల మాకు సంబంధించిన 2 రకాలు నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్నాను. అవి ఇక్కడ యాడ్ అయినాయో లేదో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. ఇలాగా నేను లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తున్నాను. SO, column header, row 1, column 1, and grid, 4 rows, 6 columns. ఇక్కడ టేబుల్ డిస్ప్లే అయింది. ఇప్పుడు నేనైతే ఏవైతే ఎగ్జామ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నానో అవన్నీ కూడా ఇక్కడ టేబుల్లో డిస్ప్లే అయినాయి. ఎట్లా మనం ఏదైతే ఎగ్జామ్స్ రాయాలనుకున్నామో ఆ ఎగ్జామ్స్ ఖచ్చితంగా మనం యాడ్ చేసుకుంటేనే ఇక్కడ టేబుల్లో యాడ్ అవుతాయి. పైన ఫస్ట్ అక్కడ పేపర్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. డివిజనల్ టెస్ట్, జ్యుడిషియల్ టెస్ట్ నోటిక్ చేసి కింద యాడ్ బటన్ ప్రెస్ చేస్తే ఈ టేబుల్లోకి మనం యాడ్ చేసుకున్న యొక్క ఎగ్జామ్ పేపరు, దాని కోడ్, దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కింద టేబుల్లో డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నాకు ఏమేమి డిస్ప్లే అయినా మీకు చూపిస్తాను. సీరియల్ నెంబర్, test name, column header, column 2, టెస్ట్ నేమ్, paper code, column header, column 3, పేపర్ కోడ్, paper name, column header, column 4, పేపర్ నేమ్, session date, column header, column 5, సెషన్ డేట్. delete, column header, column 6. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ టేబుల్లో అవసరం లేదని కూడా మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఇచ్చిండు. అట్లాగే నేను లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేస్తున్నాను. 1, row 2, column 1, 1, ఫస్ట్ 1, accounts test for executive officers, column 2, అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, 141, column 3, ఈ పేపర్ కోడ్ 141, the accounts test for executive officers, column 4, ఈ యొక్క పేపర్ యొక్క పేరు, 17/8/2020, 10 a.m. to 12:00 noon, column 5, 17/8/2020 అంటే ఆగస్టు 17 తారీఖు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో ఈ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి ఇక్కడ టైం టేబుల్ కూడా మనకి చూపిస్తున్నాడు. submit button, column 6, ఇక్కడ ఇవన్నీ ఇచ్చిండు ఫ్రెండ్స్. ఈ తర్వాత 7, submit 2, row 3, column 1, submit button, row 2, ఇక్కడ మన సబ్మిట్ అనేది ప్రెస్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏముందో చూద్దాం. 2, row 3, సెకండ్ column ఆప్షన్, 1, DT for gazetted officers of education department, column 2, ఓకే, డిటి ఫర్ గెజిటెడ్ ఆఫీసర్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 88, column 3, ఇక్కడ పేపర్ కోడ్ 88, departmental test for gazetted officers of the education department, first paper, column 4, డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ ద గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పేపర్ 1 ఇది, 16/8/2020, 10 a.m. to 12:00 noon, column 5, 16/8/2020 10 AM to 12 noon. ఓకే, ఆ డేట్న జరుగుతుంది. submit button, ఇక్కడ సబ్మిట్ చేయాలి. 3, row 4, DT for gazetted officers of education department, column 2, ఇది ఇంకో పేపరు, 97, ఇది column పేపర్ కోడ్ 3, 97, departmental test for gazetted officers of the education department, second paper, column 4, ఓకే, ఇది సెకండ్ పేపర్. 16/8/2020, 2:30 p.m. to 4:30 ఇక్కడ p.m., 16/8/2020 ఈవినింగ్ 2:30 PM to 4:30 PM. submit examination center details, not in grid. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాయాల్సిన పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ కావాలనుకుంటున్నామో మనం ఆప్షన్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ప్రైమరీ, సెకండరీ, థర్డ్, ఈ మూడిట్లో ప్రైమరీ మనం సెకండరీ మన ఇష్టం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. కానీ థర్డ్ ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో ఇవ్వాల్సిందే. సో ఇక్కడ నేను ఇచ్చాను ఉన్నాయి, ఒకసారి మీకు చూపిస్తాను. Note asterisk, examination center details. ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, Note asterisk. ఇక్కడ నోట్ ఇచ్చాడు. ఒకసారి మీకు Candidates are advised to note that examinations will be held in earlier district centers strictly basing on the availability of infrastructure that supports for CBT examination. Therefore, examination centers will be allotted either, as per their option, or in other districts, or in the area covered under the jurisdiction of HMDA and Hyderabad and Rangarati districts. Paper codes 44, 78, 99,128, 30, 63, 81,113,138,149 conducted in Hyderabad only. ఇక్కడ చూశారుగా ఫ్రెండ్స్, మనం ఏదైతే ఆప్షన్ ఇచ్చుకుంటామో అక్కడ కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు సంబంధించినటువంటి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనట్లయితే హైదరాబాద్లో నిర్వహిస్తాము. దీంట్లో కొన్ని పేపర్ కోడ్స్ కూడా ఇచ్చిండు. ఈ పేపర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కంపల్సరీగా హైదరాబాద్లోనే జరుగుతుంది అని ఒక నోట్ అనేది ఇచ్చిండు. సో ఇక నేను ప్రైమరీ, సెకండరీ, థర్డ్ ఈ 3 ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను. Primary exam center. ప్రైమరీ ఎగ్జామ్ సెంటర్. Asterisk, colon, collapsed, Khmmam, pop-up button. ఓకే, ప్రైమరీ ఖమ్మం ఇచ్చాను. Secondary exam center. సెకండరీ ఎగ్జామ్ సెంటర్. Asterisk, colon, collapsed, Warangal, pop-up button. సెకండరీ వరంగల్ ఇచ్చాను. Tertiary exam center. ఓకే, ఇదొకటి. Asterisk, colon, collapsed, Hyderabad, pop-up ఓకే, button. ఇది హైదరాబాద్ ఇచ్చాను. Declaration, డిక్లరేషన్ చూడండి ఫ్రెండ్స్, డిక్లరేషన్ మనం not checked. Tick check. Check box. Checked. సో డిక్లరేషన్ టిక్ చేశాను. I abide by the rules. I also declare. I also initiate payment. Copyright. Initiate payment button. సో ఇప్పుడు మనం ఇక్కడ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ పేమెంట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇనిషియేట్ పేమెంట్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఈ డైలాగ్ బాక్స్లో ఒకసారి మీకు వినిపిస్తాను ఇక్కడ ఏముందో. ఇప్పుడు ఇక్కడ Close tab. Final amount. Application fee for no అప్లికేషన్ ఫీజ్ ఫర్ నో ఆఫ్ టెస్ట్ 2 400. చూడండి ఫ్రెండ్స్, Application fee for no of tests 2 RS 400. అప్లికేషన్ ఫీజ్ ఫర్ 2 పేపర్స్కి ఏదైతే పేపర్ 1 పేపర్ 2 ఉందో దానికి 400. Examination fee for no of papers 3 RS 300. నెక్స్ట్ థర్డ్ పేపర్కి 300. Final amount RS 700. ఇప్పుడు నేను 3 పేపర్స్ సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. 88, 97కి 400, అలాగే 141కి 300, టోటల్ 700. Please check the data thoroughly and then submit the form. If you see many data to be corrected, then click on cancel and modify the data, else click on confirm and complete the payment process. మనం ఒకవేళ కనుక డేటా తప్పు చేసుకుని అనుకుంటే మనం క్యాన్సిల్ చేయండి, ఒకవేళ కరెక్ట్ చేసి ఉంటే మీరు కన్ఫర్మ్ చేయండి అని చెప్పి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది మనకి చూపించాడు. Do you want to continue the payment for departmental tests? May 2020 session, notification number 04/2020. మీరు ఈ నోటిఫికేషన్లో మీరు డిపార్ట్మెంట్ టెస్ట్కి పేమెంట్ చేయాలనుకుంటున్నారా? Confirm button. కన్ఫర్మ్ మీద ప్రెస్ చేస్తున్నాను. నేను కన్ఫర్మ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఈ పేజీకి రీడైరెక్ట్ అయింది. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది, మీకు వినిపిస్తాను. Please pay the fee by clicking on below OK button. Otherwise your application will be rejected. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఇక్కడ మీరు పేమెంట్ చేయాలంటే ఓకే కొట్టండి, లేకపోతే క్యాన్సిల్ కొడితే మేము అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఇచ్చింది. నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. Okay button. ఫ్రెండ్స్, ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ గేట్వే పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఫస్ట్ టీఎస్ ఆన్లైన్ పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ బ్యాంకు నుంచి పేమెంట్ చేయాలనుకున్నామో ఆ బ్యాంక్కి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు మనం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. Payment gateway heading 2. పేమెంట్ గేట్వే హెడింగ్ టు Selected. Online payment gateway radio button. ఫ్రెండ్స్, ఇక్కడ టీ వాలెట్ ఉన్న వాళ్ళు టీ వాలెట్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. టీ వాలెట్ లేని వాళ్ళు కంపల్సరీగా ఈ టీఎస్ ఆన్లైన్ పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. Not selected. Net banking SBI radio button. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మనకి టీఎస్ ఆన్లైన్ పేమెంట్ గేట్వేని ఓపెన్ చేసిన తర్వాత టిక్ చేసిన తర్వాత మనకి చాలా రకాల బ్యాంక్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఈ బ్యాంకు నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. Not selected. సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. Not selected. Debit card. Online PG terms and conditions. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆన్లైన్ పేమెంట్ గేట్వే యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చాడు. Enlist. The convenience charges are Rs.8/ plus GST per transaction for direct debit, net banking, other banks, and debit card. Rs.10/ plus GST per transaction for net banking. SBI, Assisi, Rs.15/ plus GST per transaction for net banking. HDFC, and 1.25% plus GS. T for credit card. చూడండి ఫ్రెండ్స్, ఈ కండిషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ Black square. In case the fee amount is debited from the account and transaction is not successful at TSPSC's end, the amount will be refunded to the applicant within 7-10 working days. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మన పేమెంట్ కనుక సక్సెస్ కాకపోతే మన యొక్క డబ్బులు ఒకవేళ కట్ అయితే అవి తిరిగి మళ్ళీ రివర్స్ వస్తాయని చెప్పి ఇక్కడ నోట్ ఇచ్చిండు. Not checked. Tick box. Not enlist.
I abide to not checked. Checked. ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. I abide to the terms and conditions of its online payment gateway mentioned above. చూడండి ఫ్రెండ్స్, మన యొక్క ఆన్లైన్ పేమెంట్ గేట్వేకి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేసినాం కాబట్టి, టిక్ చేసినాం కాబట్టి యాక్సెప్ట్ చేసినట్లు. Pay now button. పే నౌ బటన్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. 20%, 10%, 100%. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ విధంగా మరి పేమెంట్ చేస్తే 70%, మనకి 10%. పేమెంట్ అనేది సక్సెస్ అయ్యి మనకు మన యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ చేసుకున్నాను కాబట్టి, ఇప్పుడు నేను పేమెంట్ చేస్తే నేను గతంలో చేసినటువంటి అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు పేమెంట్ అనేది చేయట్లేదు. ఈ విధంగా మీ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్ కొరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి మీరు పొందవలసినటువంటి ఆల్ బెనిఫిట్స్ పొందాలని చెప్పి బ్లైండ్ ఎంప్లాయీస్ యూనియన్ మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.